సోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. మరి బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ప్రార్థన చేసి, పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. క్లాస్ అంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. క్లాసు ముగిసేంత వరకు ఎటువంటి ఎర్రలో ఆటంకాలు లేకుండా చూడండి నాయన. గొప్ప దేవా అయా తండ్రి, క్లాసులో తండ్రి వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. ఈ రోజున ఆ మారు మనస్సే పొంది బాత్మేషాలు తీసుకుంటే ప్రార్థన మానేయరు. ఎందుకనంటే మారు మనస్సు పొందితే ఏం జరుగుతుంది అనంటే పరిశుద్ధాత్మను వరం పొందుతారు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే నిన్ను ఇంటికాడ ఉన్నాడు. ఆయన ఏం చేస్తారంటే ప్రార్థన జరుగుతూ ఉంటే పదా లే లే ఆత్మ చెబుతూ ఉండింది, పా పా ప్రార్థన సమయం అయింది, ఈరోజు క్లాస్ ఉంది, ఆదివారం ఆరాధన ఉంది, పా పా అని లోపల ప్రేరేపణ చేస్తూ ఉండడం పరిశుద్ధాత్మ. శరీరం ఏం చేసిందంటే వెళ్ళొచ్చులే, వర్షం వస్తుందిగా, ఇంకా స్టార్ట్ చేయలా, మైకు కూడా పెట్టలా, అక్కడ మైకు కూడా లేదు, స్టార్ట్ చేయలా, పాటలు వినపడట్లా, వెళ్ళొచ్చులే అని శరీరం లాగుతూ ఉండేది. కష్టపడి పని చేసి వచ్చావు, వర్షం యాడికెళ్తావు, ఈ టైంలో యాడికెళ్తావు అని శరీరం చెబుతుంది. ఆత్మ మాత్రం ఆ ఆత్మ ఏం చేస్తూ ఉందంటే వెళ్ళకపోతే ప్రమాదం, నీకు ఆహారం కావాలి. శరీరానికి సంబంధమైన ఆహారం ఎలాగైతే శరీరానికి పెడుతున్నావో ఆత్మకు కూడా ఏం కావాలి అంటే ఆహారం కావాలి. అదే ఆహారం, ఏ ఆహారం అంటే వాక్యం. శరీరం ఆత్మ బలంగా ఉండాలి అని అంటే, బలపడాలి అని అంటే కావాల్సింది ఏంటంటే వాక్యం కావాలి. ఎలాగైతే శరీరానికి రుచికరమైన ఆహారాలు ఎలాగైతే పెడుతున్నారో అలాగే ఆత్మకు కూడా వాక్యం అనే ఆహారం ఏం చేయాలి, పెట్టాలి. ఇప్పుడు ఈ విషయాల్లో మీకు ఒక సందర్భం, ఒక ఇంట ఏమన్నాయంటే, మీకు పాఠం పేరు చెప్పలేదుగా, నీ ఇంట ఎవరున్నారు ఏమన్నారు, నీ ఇంట ఎవరున్నారు ఏమన్నారు, ఎవరున్నారంట, ఎవరో ఇద్దరే ఉంటారు. ఎవరో ఒకళ్ళు దేవుడు, రెండు దెయ్యం, ఈ రెండే. ఇప్పుడు నీ ఇంట ఎవరున్నారు, ఇప్పుడు చెప్పే ఈ పాఠంలో అర్థమైపోతుంది. ఒక ఇంటికాడంట 2 కుక్కలు ఉన్నాయంట. ఆ 2 కుక్కలు, ఒకటేమో తెల్ల కుక్క, ఒకటేమో నల్ల కుక్క. నల్ల కుక్కకేమో బాగా ముడుసులు బలమైనవి అవన్నీ వేస్తున్నారు, మాంసంతో పెడుతున్నారు. తెల్ల కుక్కకేమో ఏం పెట్టట్లా, గొట్టన్నం, కూర ఇలాంటివి పెడుతున్నారు. ఒకరోజు ఈ రెండింటికి గొడవ వచ్చింది. గొడవ వచ్చి రెండు ఏం చేసుకోండి అంటే ఖర్చుకుంటారు. ఇప్పుడు ఖర్చుకుంటే ఏది గెలిచిద్ది అంటారు,
నల్ల కుక్కే గెలిచిద్ది అంటారు. ఎందుకంటే అది బాగా బలంగా ఉంది. అలాగే నల్లది ఏది అని అంటే మన శరీరమే, తెల్లది ఏది అని అంటే మన ఆత్మే. ఇప్పుడు శరీరానికి ఎక్కువ పెడితే ఏది గెలుస్తుంది? శరీరానికి ఎక్కువ పెడితే ఆహారం, ఆత్మకు తక్కువ పెడితే ఏది గెలుస్తుంది అంటారు? శరీరమే. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి ఏంటనంటే, శరీరానికి ఏంటనంటే ఎక్కువ పెట్టేది ఆహారం. ఆహారం ఎక్కువగా శరీరానికి పెడితే మొత్తం వస్తుంది. ఆత్మకు గన ఆహారం గన వాక్యం అని లేకపోతే నిన్ను ప్రార్థనకు కాదు కదా, అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. దేవుని పని విషయంలో కానీ, మందిరం దగ్గరకు కానీ, ప్రార్థన కానీ ఏమీ చేయలేవు ఆత్మ ఆహారం లేకపోతే. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు అంటే, ఇక్కడ మనం చూస్తే నీ ఇంట ఎవరున్నారు ఏమున్నదనంటే, లూకా రాసిన సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఇక్కడ రక్షణ ఎవరింట? అంతటా వారు ప్రయాణమై పోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఎవరిని చేర్చుకుందే? యేసుక్రీస్తు ప్రభువుని. అంటే మార్త ఇంట ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారు అని అంటే ఆ ఇంటికి ఏమొచ్చినట్టు? రక్షణ వచ్చింది. ఇంకా సందర్భంలో మనం ఇంకా చూస్తే ఎవరింటికి అంటే జక్కయ్య ఇంటికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఆ ఇంటికి ఇతను కూడా అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి ఏమొచ్చి ఉంది? రక్షణ వచ్చి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే రక్షణ ఇంటికి. యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే ఆ ఇంటిలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందం ఉండదు, ఏది ఉండదు. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉంటే ఎలా ఉంటుందో తెలుసండి? సమాధానం, సంతోషం అన్నీ ఉంటాయి. అంటే పరిశుద్ధాత్ముడు నిత్యము కూడా మనతో ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఒక సందర్భంలో జరిగిన విషయం ఏంటంటే, నేను క్రీస్తులోనికి వచ్చిన తర్వాత చాలా విషయాలు జరిగినాయి. అపవాదితో పోరాటం, యుద్ధం. తర్వాత మనకు ప్రతిరోజు యుద్ధమేనండి. ఎక్కడుందంటే ఈ విషయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుంచి ఉంటుందన్నమాట. దురాత్మల సమూహం. అంటే మనం ప్రతిదినం యుద్ధమే చేస్తున్నాం. మనం ఎక్కడున్నాం? యుద్ధ భూమిలో ఉన్నాం. మన యుద్ధం చేయకపోతే ఏం జరుగుతుంది? యుద్ధంలోకి వెళ్ళిన వాడు యుద్ధం చేయకుండా అలా నుంచోండి అనుకోండి, ఇలా యుద్ధం చేయకోకుండా వచ్చే వాళ్ళని కొట్టకుండా ఏం చేయకోకుండా ఎలాగైనా నుంచోండి అనుకోండి, ఏం చేస్తారు? కత్తి పెట్టి తలకాయ తీసేస్తారు, పొడిచేస్తారు. అంటే వెళ్ళినవాడు, యుద్ధానికి వెళ్ళినవాడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. అలాగే మనం ఎక్కడున్నామంటే అక్కడే ఉంటుంది, యుద్ధ భూమిలో ఉన్నాం. ఇప్పుడు మనం ప్రతిదినం మనకు పోరాటమే. క్రీస్తుని నమ్ముకొని ఎప్పుడైతే క్రీస్తులోకి వచ్చినవో అప్పటి నుంచి మనకు మొదలైంది. ఏం మొదలైంది? యుద్ధం మొదలైంది. ఎవరితో మొదలైంది? అపవాదితో. అపవాది అనుచరులతో, వాడిని వెంబడించే వారితో. ఈ సందర్భాలు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే నేనంటే వాళ్ళకి నచ్చట్లేదండి, వాళ్ళు నన్ను పండేయట్లేదండి, లేకపోతే నాకు శ్రమలు వస్తున్నాయండి, ఇవన్నీ వస్తున్నాయనంటే ఒకటే నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏమిటి అంటే, నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. దురాత్మల సమూహం ఎక్కడున్నాయంట? ఆకాశ మండలమున దురాత్మల సమూహం ఉన్నాయి, తిరుగుతూ ఉన్నాయి. నువ్వు ఇక్కడ మాట్లాడే ప్రతి ఒక్క మాట, చేసే ప్రతి ఒక్క క్రియ, నువ్వు మందిరానికి బయలుదేరుండి ఈరోజు క్లాస్ ఉంది, ఆరాధన ఉంది, ప్రార్థన అనంగానే వచ్చేస్తాయి. ప్రార్థన నీ నోటితో రాగానే వచ్చారు. ఎప్పుడైతే మీరు గమనించారో లేదో, మీరందరూ ఆసక్తి కలిగి ఉన్నారు కాబట్టి, ఇది సంఘం కాబట్టి, అయినప్పటికీ కూడా ఒక్కొక్క సందర్భంలో సంఘాల్లో కూడా ఆడు పని చేస్తూనే ఉంటాడు. బాగా ప్రార్థనా పరులు అయితే తప్ప కానీ
మామూలుగా అయితే వాళ్ళు ఇద్దరే ఉండి లేకపోతే ముగ్గురే ఉంటే సేవకుడు వాక్యం చెబుతుంటే వీళ్ళని ఏం చేస్తారో తెలుసండి, వీళ్ళ దగ్గరికి వెళ్ళి వాడు బలహీనత తెలుసుకొని వాడు పక్కనే కూర్చొని ఏం చేస్తారంటే, నేను ప్రతిదినం చూస్తూనే ఉంటా, నా స్టేటస్ చూస్తే మీకు అర్థమైంది. ఎందుకంటే నేను నైట్ ప్రార్థన కూడికలు పెడతా. కూడిక పెడితే అందులో వాళ్ళు ఏం చేస్తుంటారంటే అంటుంటారు, లేకపోతే కళ్ళు మూసుకొని నిద్రపోతారు. ఆ టైంలో వింటున్నారా అంటే వింటున్నా అప్పుడు ఎగురుతారు. ఇంకా ఏం చేస్తారు, అది ఆడ తప్పు కాదు. పక్కన కూర్చొని జో లాలే జో పడుకో ఈయనేదేంటి పడుకో జో అని జోపడుతున్నాం, జోరపాట పాడతాం. నేను చెప్పేది అబద్ధం అనుకున్నారా? ఇది ఎక్కడి నుంచి జరిగిందో తెలుసండి, ఆదిలో నుంచి జరిగింది ఈ విషయం. ఆదిలో నుంచి, ఆది కాండం నుంచి, ఆదిలో నుంచి ఎలా జరిగింది అని అంటే, ఇవన్నీ చెబితే నేను చెప్పే బాణం ఆగిపోయింది. సమయం ఇంకెంత లేదు. ఆదిలో నుంచి ఏం జరిగిందనంటే, సాతాను ఎక్కడుంటాడో ఏడుంటాడనంటే దేవుని ద్వారబంధం దగ్గర ఉంటాడు. దేవుని సింహాసనం ఆడేమో ద్వారబంధం దగ్గర ఉంటాడు. ఆడికి ఎందుకు అసూయ వచ్చింది అనుకున్నారు? దూతలు, 3 దూతలు తెలుసా మీకు? ప్రాముఖ్యమైన దూతలు. ఇప్పుడు కాదు, అంటే ఇప్పుడు ఉన్నాయి కానీ ఇప్పుడు ఈడకు రావు, కనపడవు. ఒకనాటి కాలంలో అయిపోయింది అది. కానీ దేవుడు చేసినప్పుడు 3 దూతలకు అధికారం ఇచ్చిండు దేవుడు. ఏమేం దూతలు అని అంటే, ఒకటి మికాయేలు దూత, యుద్ధం చేయటం అక్కడ పరలోకంలో. తర్వాత అపవాది ఇప్పుడు దెయ్యం, సాతాను, లూసిఫర్, ఇవన్నీ అంతరాత్మ ఇవన్నీ అంటున్నారే వాడే. తర్వాత గాబ్రియేలు దూత, సమాచారం ఈ భూమి మీదకి సమాచారం తీసుకొచ్చింది ఎవరంటే తీసుకొచ్చేది గాబ్రియేలు దూత. ఈ 3 దూతలకి దేవుడు అధికారం ఇచ్చింది. అధికారం ఇచ్చిన తర్వాత మికాయేలు దూత బాగానే యుద్ధం చేస్తాడు, గాబ్రియేలు దూత దేవుడు చెప్పినట్టు వింటాడు. కానీ అపవాదికి ఏమొచ్చిందనంటే అసూయ వచ్చింది. ఎలా వచ్చిందనంటే, అపవాది పని ఏంటంటే ఆ దేవుని పక్క నుండి అవన్నీ చూసుకోవటం ఆడి పని. ఆడికి పాటలు పాడే వాళ్ళని ఎట్టపడేయాలో తెలుసు, వాక్యం చదివే వాళ్ళని ఎట్టపడేయాలో తెలుసు, అవన్నీ తెలుసు అపవాదికి. తర్వాత ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని ఎట్టపడేయాలో తెలుసు, వాక్యం చెప్పేవాళ్ళని ఎట్టపడేయాలో తెలుసు. ముందు టార్గెట్ ఎవరో తెలుసు అపవాదికి? ఎవరు? సేవకుడే. అపవాది టార్గెట్ సేవకుడే. సేవకుడిని మందిరానికి రానికుండా, సంఘానికి రానికుండా చేస్తే, సేవకుడు ఆత్మీయంగా పడిపోతే సంఘం అంతా ఏమైపోతుంది? ఇప్పుడు గొర్రెల దోరికి వెళ్ళారండి, గొర్రెల కాపురే కానీ అక్కడ లేకపోతే ఏమైపోతాయి? చెదిరిపోతాయి. తోటమాలి లేకపోతే తోట మొత్తం ఇదైపోతుంది. అందుకని ముందు టార్గెట్ సేవకుడినే చేస్తారు. అలా అపవాది ఏం చేస్తున్నాడంటే, ఈ విషయం ఎక్కడుందనంటే యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంటుంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం. అక్కడ ఆకాశంలోని పరలోకంలో దేవదూతల సమూహం, దేవుడు అందరినీ పిలిచి ఆడ సమాచారాలన్నీ తెలుసుకుంటూ ఉంటాడు. ఏంటి అవన్నీ అని. మనిషికి ఒక దూత ఉంది తెలుసండి. నీకొక దూత, మీకొక దూత, మీకొక దూత, నాకొక దూత, అందరికీ మనకు ఒక్కొక్క దూత ఉన్నాయి. మనకు ఒక దూత దేవుడిచ్చింది. దురాత్మ అంటే ఆ దేవదూతలకే తీర్పు తీరుస్తాడు అని గ్రంథంలో ఉంటుంది. మన దూత ఏది? మన దూత ఎప్పుడు కనపడతాం అంటే ఇప్పుడు కనపడ్డు, మన ఈ లోకం విడిచిన తర్వాత కనపడదు. అక్కడ దూతలు ఉన్న తర్వాత మీటింగ్ జరుగుతుంటే అపవాది కూడా అక్కడకు వస్తారనమాట. వచ్చినప్పుడు అక్కడ అడుగుతారనమాట దేవుడు, తండ్రి అపవాది ఎక్కడికి వెళ్ళి వస్తామంటే, భూమి మీద అటు తిరిగి వస్తున్నా అంటాడు. వాడి పని ఏంటి? భూమి మీద అటు ఎందుకు తిరుగుతుండో? ఎందుకు తిరుగుతుండంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో
చేయకుండా చేయడానికి, ప్రార్థనకి వెళ్ళకుండా చేయడానికి, ఎవరైతే క్రీస్తుని నమ్ముకుంటారో వాళ్ళ పడేయడానికి, అటు పని అదే. ఇలా జరుగుతున్న సందర్భం ప్రతి ఒక్కటి కూడా అపవాదికి తెలుస్తూ ఉంది. ఎట్టా అంటే దేవునికి ప్రతి ఒక్కటి తెలుసు. ఆ తర్వాత అక్కడుండి ప్రతి ఒక్కటి కూడా వింటూ ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఎప్పుడు రావాలో తెలుసండి? ఎప్పుడు రావాలి? తండ్రి అయిన దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం చదివారు ఎప్పుడన్నా? ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం ఇవన్నీ చదువుకుంటూ వస్తే దేవుడు నరుని చేసినందుకంట హృదయంలో నొచ్చుకున్నంట. ఆ నొచ్చుకున్న తర్వాత దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే ఈ లోకానికి ముందే స్టార్టింగ్లోనే ఎవరిని రప్పించాలనుకున్నారంటే యేసుక్రీస్తు ప్రభువుని. అప్పుడే ఎన్ని సంవత్సరాలు, 2000 సంవత్సరాల క్రితమే రావాలి యేసుక్రీస్తు ప్రభువు. ఇప్పుడు ఎందుకు వచ్చారో తెలుసండి? అప్పుడు ఎందుకు రాలేదో తెలుసా? అప్పటి నుంచి అపవాది మొత్తాన్ని దారి తప్పిస్తూ వచ్చింది. ఎలాగో అనంటే ఇప్పుడు ఆదాము హవ్వ వాళ్ళిద్దరం చేసింది దేవుడు. వాళ్ళకి పిల్లలు పుట్టారు. ముందు ఎవరు? కయ్యోను, హేబేలు. ఇప్పుడు ఎవరిలో నుంచి రావాలి యేసుక్రీస్తు ప్రభువు అంటే పరిశుద్ధుడుగా ఎవరైతే ఉంటారో, నీతిమంతుడుగా ఎవరైతే ఉంటారో, ఏ లోపం లేని వారిలో నుంచి యేసుక్రీస్తు ప్రభువు రావాలి ఈ లోకానికి. ఈ విషయం తండ్రి అయిన దేవుడు అక్కడ అనుకుంటే అక్కడ ఉండి ఈయన నీ కుమారుడు పంపిస్తావా? కుమారుడు అంటే వాడికి మామూలుగా ఉండదు అపవాదికి. యేసుక్రీస్తు ప్రభువు అసలు వస్తున్నాడు అంటే వణికిపోతారు, అంత భయం. మీకు విషయం తెలుసండి, గ్రంథంలోని యేసుక్రీస్తు ప్రభువు అంటే దెయ్యాలు గజగజ వణికిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువారికి మొక్కుది. ఇంకో విషయం ఏంటంటే దెయ్యం కూడా ఇతరు అపోస్తుల కార్యాల్లో ఉంటుంది. సర్వోన్నతుడైన దాసునీళ్ళు పౌలు సేవ గురించి చెబుతాయి. దెయ్యం 16వ అధ్యాయంలో ఉంటుంది. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. దెయ్యమే చెబుతుంది ఎవరి గురించి? వీళ్ళు దేవుని మార్గము చెప్పడానికి వచ్చారు. దెయ్యం అంత భయపడుతుంది దేవుడు అంటే. ఆ సమయంలోనే అపవాది నువ్వు క్రీస్తుని లోకానికి పంపిస్తావా? ఎలా పంపిస్తావో అనుకొని మరి నీతిమంతుడుగా పరిశుద్ధుడుగా భూమి మీద ఎవరైతే ఉంటున్నారో వారందరినీ ఏం చేయాలి? లేకుండా చేయాలి, దారి తప్పించన్నా చేయాలి. బాగా భక్తిగా ఉన్నారనుకోండి, వాడు చంపేశాడు. ఎలాగా? బాగా భక్తిగా ఉన్నవాడు పడిపోయారనుకోండి, నీతిమంతుడు 6 సార్లు పడినా 7వసారి తిరిగి లేస్తుంది. అసలు ఉన్నాయకూడదు అంటే భూమి మీద నీతిమంతులు ఉన్నాయకూడదు. వాడిని ఏదో విధంగా పడేయాలి, క్రీస్తుని లోకానికి రానియకూడదు అని అప్పటి నుంచి టార్గెట్ చేసి కయ్యోనులోని అసూయ పెట్టి హేబేలునే లేకుండా చేసింది. అసలు రావాల్సింది హేబేలు నుంచి యేసుక్రీస్తు ప్రభువు. హేబేలు లేకుండా పోయిన తర్వాత 3వ కుమారుడు షేతు పుడతాడు. షేతు పుట్టిన తర్వాత అక్కడి నుంచి వాడందరిలో నుంచి ఏదో విధంగా లోపం వచ్చిన తర్వాత ఎవరు వచ్చారంటే నోవాహు గారు. తర్వాత ఎదురుకు వచ్చిన తర్వాత ఎవరిలో నుంచి రావాలనుకున్నారు, ఎవరిలో నుంచి క్రీస్తుని లోకానికి పంపించాలని దేవుడు అనుకున్నాడంటే అబ్రహాము గారు నుంచి. కానీ అబ్రహాం గారు కూడా తప్పిపోయారు, భార్య మాటిని. తర్వాత ఇస్సాకు, తర్వాత యాకోబు. ఈ యాకోబు గాడికి వచ్చేసరికి ఒక్కొక్కడు తప్పిస్తూ వచ్చిండు. యాకోబు గాడికి వచ్చేసరికి యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12 మంది. అప్పుడు ఈ 12 మందిలో ఎవరిలో నుంచి వస్తారో యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిలో నుంచి వస్తారో అన్నది అపవాదికి అర్థం కాదు. ఎవరు చెప్పలా, మాట్లాడుకోవట్లా. మనం మాట్లాడే మాటను బట్టే టార్గెట్ చేస్తాం. మాట్లాడట్లా ఎట్టబ్బా అనుకునే సమయంలో యాకోబు గారు చెబుతారు ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు యోధా గోత్రంలో నుంచి వస్తారో, యోధాలో నుంచి వస్తారని చెబుతారు. ఇప్పుడు యోధాకి అంత స్టోరీ ఎందుకు నడిచింది అనుకున్నారు? యోధాకి పెళ్ళయిందా? ఎవరు పుట్టారా? ఆ తర్వాత కోడల నుంచి అదంతా మొత్తం స్టోరీ అదంతా తెలుసుకండి. అలా యేసుక్రీస్తు ప్రభువారు
ఇప్పుడు యోధాలో నుంచి రావాలని టార్గెట్ చేస్తే యోధాలో నుంచి రావాలి అని అనుకున్నప్పుడు ఆ పిల్లలని ఆడలే మొత్తాన్ని ఇచ్చేశారు. ఆ తర్వాత ఇదంతా గలా జరుగుతూ వచ్చిన తర్వాత దావీదు గారు, తర్వాత సొలొమోను గారు, వీళ్ళందరూ ఏదో విషయాల్లో తప్పిపోతున్నారు. అప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి కాలం ఎన్ని సంవత్సరాలు పట్టింది? చాలా సంవత్సరాలు పట్టిన తర్వాత అప్పుడు మరియమ్మ గారు అప్పుడు ఆమె పరిశుద్ధంగా నీతి చాలా ఇదిగా ఉన్నారు. ఇప్పుడు మరియమ్మ గారు ఎవరనంటే అది వరకే చూస్తే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిలో నుంచి రావాలి? యోధా గోత్రంలో నుంచి రావాలి. కానీ మరియమ్మ గారిది యోధా గోత్రం కాదు. మరి మరియమ్మ గారిది యోధా గోత్రం కాకపోతే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వస్తారు? అప్పటిదాకా ఆగి మరియమ్మ గారికి యోసేపు ఎవరనంటే యోధా గోత్రపు వ్యక్తి. ఇప్పుడు వీళ్ళిద్దరికి ప్రధానం అయింది. ప్రధానం అంటే పెళ్ళి సగం అయినట్టే, పెళ్ళి అయినట్టే. అప్పుడు ఎప్పుడైతే ప్రధానం అయిందో వీళ్ళిద్దరూ ఏకం కాక మునుపు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది ఇది మొత్తం కూడా. అప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె కన్యక గర్భవతి అయింది. పరిశుద్ధాత్మలో అయిన తర్వాత కూడా నీతిమంతుడైన యోసేపుకి ఆలోచన వచ్చి తర్వాత ఆమెనే విడనాడాలనుకుంది. ఆ తర్వాత ఆలోచన తీసేసిన తర్వాత క్రీస్తు పుట్టిన తర్వాత జ్ఞానుల ద్వారా హేరోదు నుంచి చంపియాలనుకోండి అపవాది. అక్కడ నుంచి తప్పించిన తర్వాత దేవుడు ఆ తర్వాత 30 సంవత్సరాలు అక్కడ నుంచి అపవాది టార్గెట్ చేయడం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వస్తారో బాప్తిస్మం తీసుకుంటారో అప్పుడు వెంటనే టార్గెట్ చేస్తారు. అప్పుడు అరణ్యంలోకి వెళ్ళటం, ఆకలి ఆహారం ఈ గట్ట ఏం తినకోకుండా ఉండటం, వచ్చిన తర్వాత సాతాన్ని గద్దించిన తర్వాత అప్పుడు మొదలైంది. ఇది ఇలా జరిగిద్ది అనమాట. అపవాది టార్గెట్ ఇలా చేస్తారనమాట. ఇలా ప్రతి ఒక్కరి జీవితంలో, ఇలా నా జీవితంలో కూడా జరిగిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక సందర్భంలోని ఇప్పుడు ఇంటి గురించి చెప్తున్నాను కాబట్టి, ఇంట క్రీస్తు ఉంటే సాతాను వణికిపోతాడు, రావటానికి వీలుండదు. నిన్ను ప్రయత్నిస్తారు, నిన్ను పడేయడానికి చేస్తారు. కానీ నీ ఇంటిలో ప్రార్థన ఉంటే, నీ ఇంటిలో వాక్యం ఉంటే, నీ ఉన్నప్పుడు ఎలా ఉంటుందనంటే చక్కగా ప్రశాంతంగా ఉంటుంది. కానీ అక్కడ ఎవరైతే అవిశ్వాసంగా ఉంటారో వారిలో ప్రవేశించి అక్కడ చాలా చాలా ఏం చేస్తారో గొడవలు లేవు. ఇప్పుడు భార్య మారింది, భర్త మారకుండా చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే ఆడి టార్గెట్ ఎవరిని చేస్తారంటే ఇలా చెప్పారా, ఎవరా? సేవకుడు. అంటే మెయిన్ టార్గెట్ సేవకుడు. తర్వాత ఇంకొకడు ఉన్నారు. ఇప్పుడు సంఘ కాపరే సరిగా లేకపోతే సంఘం సరిగా ఉండదు. ఇది ఒకటే. తర్వాత సంఘం తర్వాత ఏంటి అని అంటే గృహం, ఇల్లు. ఈ ఇంటిలోనికి వచ్చేసరికి ఇప్పుడు భర్త మారిండు, భార్య మారల. తర్వాత ఇప్పుడు భర్త మారటంతోనే భార్య కానీ పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా ఏమవుతారు? ఆ మార్గంలో ఉంటారు. ఇంజిన్ ఉందండి, రైలు ఉంది, ఇంజిన్ ఉంది. ఇంజిన్ తిన్నగా వెళ్తే వెనకమాల ఉన్నాయన్నీ తిన్నగే వస్తాయి. ఇడి తిరిగితే ఇది. కానీ ఆడు ఏం చేసిండంటే ఇంటికి ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరో? ఇంటి యజమానుడు. ఆ యజమానుడే మారకుండా చేస్తారనమాట సాతాను. ఇప్పుడు ఆ యజమానుడే మారకుండా ఉంటే, ఇప్పుడు యజమానురాలు ప్రార్థనకి వెళ్ళాలి అని అంటే వెళ్ళనిత్తరా? అన్నీ ఆటంకాలే. అర్థమైందండి? అప్పుడే ఆయన తీసుకొస్తారు, అప్పుడే లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒకటి. ఎందుకనంటే అది వాళ్ళ తప్పు కాదు, పురుషుని తప్పు కాదు. వాడు చేపిస్తున్నాడు ఎవడంటే అపవాది. అలా నేను మారిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే
మా ఇంటిలో నిత్యము కూడా ఎక్కువ ప్రార్థన ఉంది. ఆ తర్వాత సందర్భాల్లోని చాలా మంది చాలా విషయాలు, చాలా అద్భుతాలు అవన్నీ చాలా చాలా జరిగినాయి. తర్వాత ఆ కుటుంబాల్లో గొడవలు కూడా అయినాయి. అంటే ఎవరి ద్వారా, అమ్మా నాన్న ద్వారా కూడా వాళ్ళకి ఎక్కువ ఇదైనప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు అది వరకు ఏమన్నాడు అంటే నీ ఒక్కడు ప్రార్థన సరిపోవట్లేదని. కుటుంబం అంతా ప్రార్థన చేస్తే అపవాదికి అవకాశం అనేది ఉండదు. ఒక సందర్భంలో ఏం జరిగిందనంటే, ఒక సందర్భంలోని తమ్ముడు దూర ప్రాంతం నుంచి వచ్చింది. మా నాన్నగారికి ఇలా జరగడం కారణం ఏంటంటే లోక సంబంధంగా ఉండేవాడు కొంచెం, అందుకే దేవుడు ఇలా మార్చింది. అయితే మా తమ్ముడు నేను మారిన తర్వాత ఎలా ఉండేవాడినంటే, ఇప్పుడు ఇలా సంఘంలో మరి అందరూ కూడా ఎలా ఉంటారనంటే, కొంతమంది బాగా భక్తిగా ఉంటారు, కొంతమంది కొంచెం తక్కువగా ఉంటారు. తర్వాత బయట సమాజంలో కానీ ఇవన్నీ కూడా రకాలుగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి నడవాలి అని తెలుసుకున్నాను. అది వరకు మారిన కొత్తలో బాగా స్పీడ్ ఎక్కువ. ఒక్కళ్ళు ఎవరన్నా గాన ఎలా ఉండేదనంటే, అది నా గొప్పదనం కాదు, దేవుని గొప్పదనం. నేను వస్తున్నాను అని అంటే ఒకసారి మా పిల్లవాళ్ళ ఇంటికాడ తమ్ముడు ఈ వయసే ఉండిద్ది, ఇప్పుడు మాస్టర్. అయితే టీవీ చూస్తాడు. నేను అటు నుంచి వస్తాను. వచ్చే సమయంలో చెల్లి ఏముందంటే అన్నయ్య వస్తుండో అని అన్నది. ఇప్పుడు ఆ తమ్ముడు ఎదరా ఇది లేదు నుంచి పోవడానికి, అక్క ఇప్పుడు నేను ఎడిపోవాలన్నారు. అంత ప్రతి ఒక్కరికి కూడా అంత భయం. ఇప్పుడు ఈ రోజున ఎక్కడైనా వచ్చిందంటే అంటే మీకు తెలియదు కాబట్టి, ఎక్కడైనా కానీ సినిమాలో సీరియల్లో ఇవి పెట్టుకొని వచ్చినా కానీ అలా మీరు చూస్తూ ఉంటే ఏం అనుకోకుండా అలా ఉంటారనంటే మారుతారని అనుకున్నాను. కానీ ఆ సందర్భంలో ఆ ఏరియాలో అట్టయితే అసలు వస్తుందంటే ఉన్నాడంటే సినిమాలు కాదు కదా, మాటలు కూడా వేరే కాదు, అంత ఇదిగా ఉండేది. మా ఇంట్లో టీవీయే లేకుండా ఆపేసి ప్రతి ఒక్కటి పిల్లవాడు బయటకు వచ్చినప్పుడు ఏదన్నా అంటే ఇప్పుడు లేదులండి, ఇది వరకు. ఇప్పుడు ఎందుకనంటే అక్కడ సందర్భం క్లాసులు ఇవన్నీ ఆపారు. ఇదివరకు పిల్లవాడు వచ్చిందంటే ఫోన్లో ఏదైనా పెట్టుకొని వస్తే ఇలా చూడంగానే ఆ ఫోను దాన్ని గబుక్కునంటే తొందరలో ఆఫ్ చేయలేకపోతే వెనకమాల పెట్టుకున్నాడు, దాచుకున్నాడు. అంత ఇదిగా ఉండేది. అలాంటి సందర్భాల్లో బంధువులు ఎవరైనా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత ఇదిగా ఉన్నప్పుడు మరి ఇంకే లోక సంబంధమైన ఏం చెబుతారా? ఏం చెప్పలేదు, అసలు ఏం వచ్చేవి కాదు. మా ఇంటికి వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, మా తమ్ముడికి కొంచెం లోక సంబంధంగా ఉంటాడు. ఆ తమ్ముడు ఈ దెయ్యం అని అక్కడి నుంచి ఆడకొచ్చి ఇంకా కూడా మంత్రాలు కడుతున్నారని అక్కడికి వచ్చి మా నాన్నగారిని ఎప్పుడు పెట్టుకుని ఆడికి వెళ్ళిండు. ఈ విషయాలు ఏం తెలియదు నాకు. వెళ్ళి ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చిన కాడి నుంచి తమ్ముడికి భయం వస్తుంది. ఇది ఎలా తెలిసిందంటే, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ క్రియలో అవన్నీ నేను ఆలోచిస్తే అప్పుడు అర్థమైంది. బయటకు వచ్చిన ఆయన నన్ను చూసి నేను లోపల నుంచి మరి తమ్ముడంటే ప్రేమ ఉండిద్దిగా, ఆ తమ్ముడు ఎక్కడికి వెళ్ళొచ్చాడు, తలుపు ఇంత తీరి ఇట్లా రాని ఇట్లా ఇక లోపల అడ్డే పక్క ఎదరు నుంచి ఇక ఎదరే తప్ప లోపలికి రావట్లేదు, నన్ను రానియట్లేదు. సరేనని లోపల ప్రార్థన పెట్టే అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత నైట్ పాప ఏడుతూ ఉంటే అప్పుడు నాకు తెల్లవారుజామున నేను 4 ఆ టైంలోని ప్రార్థన చేసుకోవడానికి లేస్తాను. అప్పుడు నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, నువ్వు లేచి ఇప్పుడు ప్రార్థన స్టార్ట్ చేయి, ఆ ఏడుపు ఆగిద్ది అని ఆలోచన వచ్చినప్పుడు, ఇప్పుడు నేను ప్రార్థన స్టార్ట్ చేస్తే ఎందుకు ఏడుపు ఆగిద్ది అనుకొని, సరే దేవుడు చెప్పింది కాబట్టి ప్రార్థన చేయాలని లెగిసి ప్రార్థన స్టార్ట్ చేస్తే పాప ఏడుపు ఆగింది.
ఆ ఏడుపు ఆగిన తర్వాత అక్కడ కొన్ని విషయాలు బయట జరిగినాయి. తర్వాత ప్రార్థన అయింది, తర్వాత మరలా నేను పడుకున్నాను. ఆ తర్వాత జరిగిన విషయాలు ఏంటనంటే, ఇప్పుడు అవి కట్టించుకొచ్చిన తర్వాత, ఆ దురాత్మని తీసుకొచ్చిన తర్వాత, ఆ దురాత్మ ఇంటి చుట్టూ తిరిగి లోపలికి రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే లోపల ఎవరున్నారు? నేను కాదు, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఇప్పుడు లోపల రావడానికి ఆస్కారం లేక ఆ పాప మీదకి, ఆ తర్వాత ఆ పాపకు ప్రార్థన స్టార్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చిన ఆయన మీద. ఎందుకంటే నన్ను ఎక్కడో ఉంచకుండా ఇక్కడ తీసుకొచ్చి ఏడేమో ఏ అవకాశం లేదయ్యా, ఎవరి మీదకి వెళ్ళడానికి కుదరట్లేదయ్యా అని ఆ తీసుకొచ్చిన ఆయన మీదే ప్రభావం చూపెట్టి పొద్దున్నే చెప్పకుండా నేను బయట నుంచి వచ్చేసరికి వెళ్ళిపోయాను. ఫోన్ చేసి ఎక్కడ తమ్ముడంటే, అన్న వెళ్ళిపోయాను. అసలు ఏం జరిగింది ఆయన అన్నప్పుడు అప్పుడు మా వైఫ్ తర్వాత చెప్పింది ఇదంతా ఇట్లా జరిగింది. అదండి, దేవుడు అన్న చాట దెయ్యం రావాలంటే రాడు వచ్చినా వాడికి పొల్లు మంట మండి పారిపోతాం, ఉండలేడు. ఇలా ఈ సందర్భం ఇవన్నీ కూడా ఇలా జరిగినాయి. అంటే ఎంత క్రీస్తు ఉంటే అక్కడ ఏముంటుందంటే రక్షణ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మనం ముందుకెళ్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ఏం కనబడుతుందంటే, యేసు సంగమనందు ఎక్కడ ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువారు సంగమనందు ఉండాలి. సంగమనందు ఉండాలి అంటే సహవాసం కలిగి ఉండాలి, సమాజంగా కూడుకోవాలి. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నప్పుడు సంఘములో ప్రతి ఒక్కటి కూడా ఏం జరుగుతుందంటే అద్భుతం జరుగుతుంది. ఇవి రాసుకోండి, ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి. తర్వాత ఇంకా యోహాను గారు రాసిన సువార్త 12వ అధ్యాయం 3వ వచనంలో యేసు ఆరాధన ఉన్నదా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఏమని చెబుతారంటే, మీ హృదయములను కలవరపడనీయుడి, గర్వనీయకుడి, అయితే దేవుని యందు కూడా మీరు ఏముంచారు? విశ్వాసం ఉంచారు, నా యందును కూడా మీరు విశ్వాసం ఉంచుడి అని చెబుతున్నారు. అంటే యేసు ఆరాధన అంటే రొట్టె విరుచుట. ఇప్పుడు ఒక విషయం మీకు గమనిస్తే, ఇదివరకే పాత నిబంధన పితరుల కాలంలోని ఎక్కడ ఆరాధన జరిగేది? పితరుల కాలంలోని ఆరాధన ఎక్కడ జరిగేది? ఎక్కడ అంటే పైన, ఎక్కడ? పర్వతాల మీద. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంటుంది. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతారు, మాట్లాడతారు, వాళ్ళ సందర్భాల్లో ఉంటుంది అన్నమాట. అక్కడ జరిగేది, అది కూడా ఎప్పుడు జరిగేది, జరగదు జరిగేది. ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలం వచ్చింది, పితరుల యుగం అయిపోయింది. ధర్మశాస్త్ర కాలం వచ్చిన తర్వాత ఆరాధన ఎక్కడ జరిగేది అని అంటే యెరూషలేములో మాత్రమే జరిగేది. అక్కడికి వెళ్ళేవారు అందరూ కూడా యెరూషలేములోనే, అక్కడ సొలొమోను గారు కట్టించిన మండపం, దేవాలయంలో అక్కడ మాత్రమే జరిగేది ధర్మశాస్త్ర కాలం. ఇప్పుడు క్రీస్తు యుగం, ఇప్పుడు ఆరాధన ఎక్కడ జరిగింది? ఎక్కడ ఆరాధన? ఇదే విషయం నన్ను బైబిల్ క్లాస్లో అడిగారు, సో గారు ఎక్కడ జరిగిద్దని. అంటే అప్పుడు చెప్పిన సమాధానం అంటే ఎక్కడైనా జరిగిద్దని చెప్పారు. అంటే ఇప్పుడు ఒక చాటని కాదు, ఇప్పుడు ఎక్కడైనా నువ్వు వెంట ఉన్నా, లేకపోతే ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉన్నా, ఎక్కడైనా కానీ ఆరాధన చేయొచ్చు. ఫలానా చోట అనేది ఏమి కూడా లేదు. ఇక్కడ అదే చెప్తున్నారు, ఏమనంటే యేసు ఆరాధన ఉన్నదా అంటే రొట్టె విరుచుట. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 15వ వచనంలో యేసు పరిచర్య ఉన్నదా? యేసు పరిచర్య అంటే ఎవరైనా కానీ మన ఇంటికి వచ్చినప్పుడు కానీ, బంధువులకైతే ఇస్తారు, ఎవరైనా వీరు క్రీస్తు వారని గిన్నెడ చన్నీళ్ళు వారికి ఇస్తే, నీకు ఎన్ని డ్రింకులు ఉన్నా, లేకపోతే జ్యూసులు ఉన్నా, లేకపోతే తినటానికి ఉన్నా,
ఈయన తాగడానికి ఉన్నా ఎన్ని ఉన్నా కానీ ఈ వాక్యం తెలిసిన వారు ఏమిస్తారు అని అంటే ఏమిస్తారు? నీళ్ళే ఇస్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు కండి, వీడు క్రీస్తు వారని గిన్నెడ చన్నీళ్ళు ఇస్తే మీకు వచ్చే ఫలం పోదు, ప్రతిఫలం మీకు వస్తుంది అని చెప్పారు. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1-3 వరకు చూస్తే యేసు ఆత్మ ఉన్నదా అంటే మీ ఇంట ఏమున్నది? ఎవరున్నారు ఏమున్నదని అంటే యేసు ఆత్మ ఉన్నదా అంటే దీనికి ఒక అర్థం ఏంటంటే ముద్ర అనుభవం అంటే ఇప్పుడు పాత నిబంధన కాలంలోనే ఒక ఆమె ఏం చేసిద్దానంటే అక్కడికి వచ్చిన వారిని ఒక ఇద్దరిని కాపాడిద్ది అనమాట. కాపాడిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత ఏమని చెప్తారంటే, అమ్మా ఇదిగోండి ఎర్రని దారబంధం ఈడ కట్టుకోండి. ఇప్పుడు ఎక్కడైతే ఈ ఎర్రదారం ఉంటుందో ఆ ఇంటికి మాత్రం హాని జరగదు అని చెప్తారు. అలాగే కడతారట. ఇక్కడ తర్వాత ఇంకా ముందుకెళ్తే ఏమని చెప్తారంటే హెబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో యేసు అధికారం ఉన్నదా, నీ ఇంట యేసు అధికారం ఉన్నదా అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టు వినటం. మనం ఒకరంటే ఇష్టం అంటాం, ఇష్టం ఉంటే వారు చెప్పినట్టు చేస్తాం. రారా ఇక్కడ దాకా వెళ్ళొద్దా అంటే ఇష్టం ఉంటే స్నేహం ఏం చేస్తారు? వెంట వెళతారు. ఇది కాదు, ఇదిగో ఇది కాదు, ఇది తీసుకో, ఇది బాగా ఇది తీసుకోనంటే ఇష్టం ఉంటే ఏం చేస్తారు? వాడు చెప్పిందే తీసుకుంటారు, వాడు చెప్పిందే వింటారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అది ఆయనకు ఏమి ఇవ్వాలంటే మనం అధికారం ఇవ్వాలి. మొత్తం ఆయన చెప్పినట్టే మనం చేయాలి. తర్వాత ఇంకా చివరిగా సమయాలు 2వ సమయాలు 6వ అధ్యాయం 11వ వచనంలో యేసు ఆశీర్వాదం ఉన్నదా, మీ ఇంట యేసు ఆశీర్వాదం ఉన్నదా? ఏంటి ఆశీర్వాదం అంటే ఒక విషయం, యేసుక్రీస్తు ప్రభువు ఆశీర్వాదం ఉంటే మీకు మనిషికి అన్నీ కావాలి. అయితే ఆయన ఏం చెప్పారంటే మొదట నా నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి అని చెప్పారు. యేసు ఆశీర్వాదం ఏంటంటే శాంతి సంతోషం అవి ఇస్తారనమాట. అదే ఆశీర్వాదం మనిషికి, శాంతి సంతోషం. ఎప్పుడైతే శాంతి సంతోషం ఎప్పుడైతే మనలో ఉంటాయో, మన కుటుంబంలో ఉంటాయో, మిగతా అన్నీ అటంతరగా అయ్యే వచ్చారు. మిగతా ఏవైతే ఉన్నాయో, ఏవైతే కావాలో దేవుడు అన్నీ కూడా అవసరం తీరుస్తారో అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఈ రోజున చాలా మంది చూడండి, కోటేశ్వరులు అయినా లేకపోతే మూవీ స్టార్స్ అయినా లేకపోతే నాయకులైనా ఎవరైనా కానీ ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఏది ఉన్నా కానీ వారికి శాంతి సమాధానం సంతోషం అనేది ఉండవు. క్రీస్తు నమ్ముకున్న బిడ్డలకే అవి ఉంటాయి. ఒక విషయం ఏంటంటే ఈ రోజున క్రైస్తవులోని ప్రతి ఒక్కరూ కూడా ఏమైపోయారంటే అంటే దేవుడన్నా సేవకుడన్నా గౌరవం కానీ లేకపోతే భయం కానీ లేకపోతే దేవుడు అంటే భయం కానీ ఇవేమీ లేవు. అవన్నీ కూడా మర్చిపోయారు. నేను వర్షంలో వస్తూ ఉంటే ఈ రోజున తడిసే వచ్చాను, మొత్తం తడిసిపోయింది, బాగా తడిసిపోయింది. ఎలాగంటే వర్షం వస్తూ ఉంటే మా నాన్నగారు కోడి తీసుకెళ్ళమన్నారు. అప్పుడు రాలేదు కదా అని నేను తీసుకురాను. సరే వచ్చిన తర్వాత మల్యాల దాటి ఎదరికి వచ్చిన తర్వాత ఇటు నుంచి వర్షం వస్తుంది, ఎట్టా తడిపేస్తామని వెనక్కి వెళ్ళాను. అప్పుడు నేను పాటలు పెట్టుకొని వస్తున్నాను. వస్తూ ఉంటే ఒక పెద్ద ఆయన వాళ్ళు అన్నీదే అంటే చేతికి ఇవన్నీ ఉన్నాయి. ఆ పెద్ద ఆయన నేను అక్కడికి వెళ్ళి బండి అలా దిగంగానే ఇవన్నీ దేవుని పాటలు వస్తాయి, యేసుక్రీస్తు పాటలు వస్తాయి. ఆ పాటలు చూసి ఆయన రండి కూర్చోండి అని అన్నాను. అంటే వీడు ఎవరు అనని, సేవకుడు అంటే క్రీస్తుని నమ్ముకున్నవారు అని బయటున్న వ్యక్తులు గౌరవిస్తారు. కానీ ఈ రోజున క్రైస్తవులో మాత్రం లేదు.
వాళ్ళకి అందుకనే ఒక విషయం ఏంటంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ బైబిల్ గ్రంథం చెబుతున్నారని ఏంటంటే, సేవకుడిని గౌరవించిన, లేకపోతే వీడు క్రీస్తు వారని గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన, అవి వాళ్ళకి ఏంటంటే ఆశీర్వాదం. సునామీరాలు అలా ఈ మట్టేనా గర్భఫలం వచ్చింది, ఆ తర్వాత మాట చనిపోయినా మరలా బతికిండా, ఆ తర్వాత ఎన్ని విషయాలు జరిగినాయి బైబిల్ గ్రంథం చదివితే ఇవన్నీ కూడా అర్థమైంది. క్రీస్తు నీ ఎంట ఎవరున్నారు ఏమున్నది అని అంటే, మన ఎంట ఏముండాలి అని అంటే క్రీస్తు ఉండాలి, తర్వాత ప్రార్థన ఉండాలి. ఎప్పుడు కూడా మన ఇంట ప్రార్థన ఉన్నప్పుడు, ప్రార్థన జీవితం మనం ఎప్పుడు కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో ఏముంటుందంటే ఆనందం, సంతోషం అనేది ఉంటుంది. ఎప్పుడు ఆయన మన ప్రతి అవసరం తీరుస్తారు. ఎలా తీరుస్తారు అని అంటే, ఒక్కసారే ఒక 1 కోటి రూపాయలు ఇవ్వడం దేవుడు, అంతకన్నా ఎక్కువే ఇస్తాం, కానీ ఒక్కసారే ఇవ్వడం ఇస్తారు, కానీ క్రమంగా ఇస్తారనమాట. పిల్లలు చిన్న వయసులో ఏమిస్తాం మనం, పిల్లలకి ఆ వయసు తగ్గట్టు ఇస్తాం. ఎదిగిన తర్వాత అప్పుడు ఇంకా ఎదిగిన తర్వాత వాళ్ళకి ఏది అవసరమో అదే ఇస్తాం. దేవుడు కూడా అలాగే మన ఆత్మీయ జీవితంలో మనం ఆయనలో ఉండి హత్తుకొని ముందుకు వెళుతున్న కొలిగా అభివృద్ధి చెందుతున్న కొలది ఆయన మనకు ప్రతి ఒక్కటి కూడా మన అవసరం తీరుస్తాడు. ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాటలు ముగిస్తున్నా అందరికీ వందనాలు.